హలో అన్న, మీ పేరు? జయంత్. ఓకే అన్న. తెలంగాణలో కాంగ్రెస్ వచ్చి 8 నెలలు అవుతుంది కదా. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందన్న? అంటే ఇంతకుముందు పరిపాలన కంటే ఇప్పుడు పరిపాలన కొంచెం మంచి లేదన్న. ఇప్పుడు అంటే కరెంటు పోడు ఊక కరెంట్ రాలేదు, జాబ్స్ ఇస్తానంటే జాబ్స్ ఇవ్వలేదు. ఇంకేమి ఇంతకుముందు అంటే కరెంట్ 24 hours ఉండేది, కరెంట్ పోయిందనేది తెలియదు అసలు మాకు. కరెంట్ ఇష్యూటేనా ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయన్న? ఇంకా అంటే ఫ్రీ బస్సు అని లేడీస్కి ఇచ్చినా కానీ మనకి ఏమీ లేదన్న. బస్సు ఎక్కాలంటే కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. మొత్తం ఏ బస్సు చూసినా లేడీసే కనబడుతున్నారు. ఇప్పుడు అలాగే రుణమాఫీ చేస్తా అన్నాడు కదా, 2 లక్షల వరకు రుణమాఫీ అయ్యిందా? కాలేదన్న. ఇంకా అందరికి ఇచ్చామంటున్నారు, ₹1,00,000 వరకు ఆల్రెడీ రుణమాఫీ చేసామంటున్నారు కదా. అంటే రీసెంట్గా అయితే ₹1,00,000 వరకు చేసిండు. ఈ August 15 కల్లా చేస్తానన్నాడు. మరి ఇంకైతే ఏ నోటిఫికేషన్ రాలేదు. ఇప్పుడు కేటీఆర్ గారు చూసుకుంటే రోజుకు ఒక కామెంట్ చేస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద. మీ అభిప్రాయం ఏంటన్న? కరెక్ట్ అంటారు అలా చేయడం? కరెక్టే అన్న, కేటీఆర్ గారు చేసింది అయితే. ఇప్పుడు ఆ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం కొంచెం డిఫరెంట్ అన్న. అదే ఏం డిఫరెంట్ అంటే ఏం చెప్తారన్న మీరు? దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే? డిఫరెంట్ అంటే ఈ పాత పరిపాలనే కొంచెం మంచిగా ఉందన్న ఈ పరిపాలన కంటే. ఈ పరిపాలన మొత్తం అసలు యూత్కి సపోర్ట్ ఏం లేదన్న. అసలు నోటిఫికేషన్ ఇంకా ఏం వదలలేదంటారా కాంగ్రెస్ గవర్నమెంట్లో? ఏం వదలలేదన్న. వదలలేదంటారు. అంటే మీరైతే మరీ రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ రావాలనుకుంటున్నారు? టీఆర్ఎస్ రావాలన్న. మీకు ఏం చేయాలని కోరుకుంటున్నారు యూత్కి? జాబ్ నోటిఫికేషన్ ఇస్తే చాలన్న. మాకు అంత లేదన్న. జాబ్ నోటిఫికేషన్ ఎక్కువ జాబ్స్ ఇస్తుంది. అంటే మీరు ఏం చేస్తారన్న? ఏం చదివారు? బీటెక్ చదివిన. బీటెక్ చేసి మీరు ఐటీకి వెళ్ళొచ్చు కదన్న, అంటే గవర్నమెంట్ ఫీల్డ్లో ఎందుకని? ఐటీకి వెళ్ళినా కంపెనీస్లలో జాబ్స్ లేవు కదా. ఏ కంపెనీ చూసినా ఫ్రెషర్స్కి ఇస్తలేరు, ఎక్స్పీరియన్సే కావాలంటున్నారు, ఈ స్కిల్సే కావాలన్నా. ఆ స్కిల్స్ అన్నీ నేర్చుకునే కల్లా మా డబ్బులు అయిపోతానే తప్ప జాబ్స్ అయితే. ఐటీకి దీనికి సంబంధం లేదు కదా గవర్నమెంట్కి. అంటే గతంలో చూసుకుంటే టీఆర్ఎస్ ఉంది కదా, కాంగ్రెస్ వచ్చి 8 నెలలే అవుతుంది కదా. మరి 8 నెలలైనా కేటీఆర్ గారు కంపెనీస్ తీసుకొచ్చి ఇక్కడ జాబ్స్ ఉన్నాయి ఇది అని చెప్పిన. ఇది కంపెనీస్ లేవు, ఏం తీసుకురాలేదు మమ్మల్ని. సో ఫైనల్గా ఏం చెప్తారన్న? మాకైతే అంటే టీఆర్ఎస్ రావాలని ఉందన్న. మళ్ళీ ప్రభుత్వం కాంగ్రెస్లో అయితే న్యాయం జరగలేదు, ఏం జరగలేదు. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ. హలో, నమస్తే సార్, మీ పేరు? నా పేరు వినోద్ కుమార్. ఓకే. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి వచ్చి 8 నెలలు అవుతుంది. అత కాంగ్రెస్ వాళ్ళ పరిపాలన ఎలా ఉంది సార్? సూపర్ ఉన్నది. సూపర్ ఉందంటారు. రుణమాఫీ చేస్తున్నారు 2 లక్షల రూపాయల వరకు. మరి చేశారు కదా. హరీష్ రావు గారు అప్పుడు కామెంట్ చేశారు, నేను రాజీనామా చేస్తానని. చేస్తే దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏముంది, వాళ్ళు మస్తు అంటారు. వాళ్ళు చేయలేదు కాబట్టి వీళ్ళు చేసిండ్రు. వీళ్ళు చేస్తారు కూడా. ఎందుకంటే అప్పుడు రాజశేఖర రెడ్డి పీరియడ్లా మన ఫీజు రియంబర్స్మెంట్, వాళ్ళ ఫీజులు కానీ పిల్లలు చదువుకునేది కానీ ఎక్సలెంట్ చేసిండ్రు. కాకపోతే మనం తెలంగాణ సెంటిమెంట్ మీద తెలంగాణ వచ్చింది, ఆయనకు ఛాన్స్ ఇచ్చిండ్రు, ఆయన యూజ్ చేసుకోలేదు కాబట్టి 10 ఏళ్ళు ఆయనకు ఛాన్స్ ఇచ్చినా కానీ ఆయన ఏదో ముచ్చట చెప్పి కాలం గడిపిండు. అంతేగాని పబ్లిక్ తిప్పలు కానీ వాళ్ళ సంతోషం, వాళ్ళ డబ్బు వాళ్ళు చూసుకొని మంచి ఎంజాయ్ చేసిండు. 10 ఏళ్ళు మంచి లైఫ్ చేసిండు. ఇప్పుడు అనుభవిస్తున్నారు అంతే. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే చేస్తారు, వీళ్ళు చేసే గవర్నమెంట్ ఇది. ఇంకొకటి ఏంటంటే బీజేపీ కూడా వాళ్ళు ఏదో చెప్తారు, వాళ్ళు చేయరు. బీజేపీ అంతా ఎట్లుంటుంది అంటే ఆకాశం చూపించి భూమి మీద చేపెట్టమంటారు. బీజేపీ కూడా అంత ఏంటంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కూడా ఎట్లుందంటే కామన్ మ్యాన్ బతకాలంటే చాలా కష్టం ఉంది. వాళ్ళు ఏంటంటే ఎప్పటికీ వాళ్ళ పెత్తందారులు, వాళ్ళ అదాని అంబానీ వాళ్ళది చూస్తారు. ఇతరులు కామన్ పబ్లిక్ అవ్వడదు బీజేపీకి కూడా. అయితే ఏంటంటే ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఓకే, పబ్లిక్ ఇంకా మంచి చేయాలి, ఉద్యోగాలు రావాలి, పిల్లలు మంచిగా బాగుపడాలి, భవిష్యత్తులో వాళ్ళకు ఫ్యూచర్ ఉంటుంది. మళ్ళీ ఇంకొక 10 ఏళ్ళు వాళ్ళు వస్తారు. మళ్ళీ ఇట్లా చేస్తే మొత్తం దేశం మీద అన్ని రకాలుగా వాళ్ళు చేస్తే మళ్ళీ కాంగ్రెస్ రావచ్చు. మరి 10 ఏళ్ళు కేసీఆర్ గారి పరిపాలన చూస్తారు కదా, ఆయన పరిపాలన ఏం చేయలేదంటారా? 10 సంవత్సరాలు చేసిండు, ఏం లేదు. ఆయన పామోదులం అనుకున్నాడు. ఒక పబ్లిక్ను కలవనియలేదు, విద్యార్థులను కలవనియలేదు, ఓ ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ లేదు. ఇప్పుడు చూడు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్క ఊర్లో తిరుగుతున్నారు. ఏందనేది మంచి చెడుగా అనుకుంటున్నారు. కాకపోతే ఏదైనా టైం పడుతుంది. ఇప్పుడు ఇంత పెద్ద స్టేట్లో
ఇవన్నీ కావాలంటే ఇప్పుడు వాళ్ళు 8 నెలలకి ఇప్పుడు చేస్తున్నారు. రుణమాఫీ అయితే వాడు అంతకుముందు చేయలే కదా వాళ్ళు. ఏదో 25,000 ఇచ్చి పండుగ చేసుకోమని ఇప్పుడు వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఓకే. ఒకటేసారి ఎట్ ఏ టైం చేస్తే వాళ్ళకు కూడా పనికి వస్తుంది కదా, మంచిగా ఉంటుంది కదా. ఇప్పుడు హరీష్ రావు గారు అలాగే కేటీఆర్ గారు చూసుకుంటే మా పరిపాలనలో కరెంటు వాటర్ ఇష్యూ అనేది లేదు, కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా కరెంట్ ఇష్యూ ఉంది, వాటర్ ప్రాబ్లం ఉంది అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అని నిజం అంటారు? కరెంట్ అంటే అప్పుడు మన స్టేట్ ఎంత పెద్దగా ఉంది. హైదరాబాద్ నుంచి వెళ్ళి ఇచ్చాపురం దానిక స్టేట్ ఉన్నది. అంత పెద్ద స్టేట్ ఇటు చూస్తే ఎంత పెద్ద మన ఎన్ని జిల్లాలు ఆంధ్రప్రదేశ్ కలిసినప్పుడు అప్పుడు ఇప్పటికి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఉన్నది ఎంత 275 300 కిలోమీటర్ల సేరియాడు ఇప్పుడు ఇస్తారు. ఎందుకంటే అప్పుడు పవరు బాగా కావాలి, ఇప్పుడు పవర్ అంత అవసరం లేదు. అయినా కానీ అవన్నీ వస్తున్నాయి కాబట్టి కరెంట్ ఏం పోతలేదు. అప్పుడు కూడా పోయేది, ఎందుకంటే ప్రాక్టికల్ ఇప్పుడు వాన పడ్డప్పుడు పోతుంది, ఏదైనా టెక్నికల్ ఇష్యూ వస్తుంది పోతుంది. అంతేగాని పెద్ద పవర్ కటింగ్ అయితే ఏం లేదు. మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అంటే ఏం చెప్తారు? స్వేచ్ఛ, పబ్లిక్కు స్వేచ్ఛ, పొలిటీషియన్కు స్వేచ్ఛ. అప్పుడు ఏంటంటే ఆ ముగ్గురే, కవిత, కేటీఆర్, హరీష్ రావు, వాళ్ళే మాట్లాడుతుండే, ఎవరు మాట్లాడకపోతుండే. ఒక స్టేట్మెంటు, ఒక గవర్నమెంటు. ఇప్పుడు ఒక ఇంటికి మనము ఒక ఇల్లు ఉంటుంది, ఆ ఇంట్లో 100 మంది ఉంటాం, 20 మంది ఉంటాం. 20 మందికి కాకుండా 10 మందికి అయితే స్వేచ్ఛ ఉండాలి కదా. అట్లా స్వేచ్ఛ లేదు ఆయన దగ్గర. ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళు ఏదన్నా స్టేట్మెంట్ ఇస్తామని తెల్లారంగా అని రాజయ్య ఉన్నాడు, గన్పూర్ రాజయ్య. ఆయన హాస్పిటల్లో తిరిగితే వాడిని తీసుకుపోయి పక్కపట్టు పడేసి వేరేవానికి ఇచ్చే. అట్లా స్వేచ్ఛ కావాలి. ఓవరాల్గా అయితే పరిపాలన బాగుందంటారు. ఓకే, వాళ్ళకి ఇంకా టైం ఇవ్వాలి. టైం ఇస్తే వీళ్ళు చేస్తారు, మంచిగానే ఉంటుంది. కాకపోతే జర కరప్షన్ కానీ చూసుకోవాలి. వాళ్ళు కూడా మంచి ఏంటంటే పబ్లిక్ మళ్ళా మీకు అది కలగకుండా ఇన్ ఫ్యూచర్లో మీరు కూడా పబ్లిక్ సేవ చేసిరి. ఎక్కడ ఏ రోడ్లు కానీ ఇంకేదన్నా సమస్య ఉన్నా కానీ మీరు క్లిక్గా బాగా పనిచేస్తే బాగుంటుంది. ఫ్యూచర్లో మళ్ళీ డెవలప్మెంట్ ఉంటుంది, మీరు వస్తారు. మీకు ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి అక్కడ ఏదో బయట అమెరికాకు పోయిండు, అక్కడ ఇట్లా వచ్చి మంచిగా మూసీ రివర్ అవన్నీ డెవలప్మెంట్ అయిందనుకోండి, మంచిగా ఉంటుంది. పబ్లిక్ జాబులు రావాలి, అందరికీ బిజినెస్ పెరగాలి, మంచిగా ఉండాలి, రియల్ ఎస్టేట్ పెరగాలి, అందరం మంచిగా ఉండాలి. ఏంటంటే ఈ గవర్నమెంట్ వస్తే అందరం ఫ్రీగా ఉంటాము. ఇంకా ఇప్పుడు ఫీజు రింబర్స్మెంట్ కూడా వాడు మస్తు పెంచిండు, 1,00,000 రూపాయలు 2 లక్షలు చేసి పెట్టిండు వాడు, వాళ్ళ పైసలు తిని. ఇప్పుడు పిల్లలకు ఫీజు రింబర్స్మెంట్ అప్పుడు రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఒక బైండ్ పెట్టిండు, 30,000 40,000 70,000 పెట్టిండు. అట్లా అది మళ్ళీ తీసుకొస్తే మంచిగా ఉంటుంది, పిల్లలకు కూడా హ్యాపీగా ఉంటుంది. అందరు గరీబోడు అనేది పోతుంది, చదువుకుంటే గరీబోళ్ళు అనేది పోతుంది. చిన్న పెద్ద అని ఏమి ఉండదు, అందరు చదువుకుంటారు, అందరికి ఉద్యోగాలు వస్తారు, అందరు హ్యాపీ ఉంటుంది, మంచి స్టేట్ కూడా బాగుంటుంది. థ్యాంక్స్ సార్. హలో, నమస్తే అన్న, మీ పేరు? నమస్తే, ఉదయ్. తెలంగాణలో కాంగ్రెస్ వచ్చి 8 months అవుతుంది కదన్న. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందన్న? రేవంత్ రెడ్డి గారి పరిపాలన అయితే చాలా బాగుంది. ఆల్రెడీ డెవలప్మెంట్స్ ప్లాన్ కూడా వేశారు. రీసెంట్గా నేను అన్నదైతే స్టేడియం ఇంకోటి కడుతున్నారని చెప్పి బీసీఎస్సీ వాళ్ళతో మీటింగ్ అయింది. తర్వాత మెట్రో కూడా పటాన్ చెరువు వరకు ఎక్స్టెన్షన్కి మాట్లాడుకున్నారు. నిన్న ఇన్స్పెక్షన్ కూడా అయింది. సో స్టార్ట్ చేశారు, 8 months అయ్యింది, ఇంకా చేయలేదు అనుకోకండి, స్లోగా చేస్తారు, టైం పడుతుంది. 5 yearsలో ఆయన అనుకున్న డెవలప్మెంట్ అయితే తీసుకొస్తారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ ఒకటి తయారు చేస్తున్నారు, స్టేడియము, మెట్రో. ఇప్పుడు చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ పరిపాలన మీద కేటీఆర్ గారు రోజుకు ఒక కామెంట్ చేస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది అన్నది వాళ్ళ కాంపిటీషన్ సార్. ఇప్పుడు కేటీఆర్ అవ్వచ్చు, రేవంత్ రెడ్డి అవ్వచ్చు, వీళ్ళందరూ నార్మల్గా బ్యాక్ సైడ్ ఒకటే. బయటకు మన ముందు ఏంటంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటారు. కేటీఆర్ గారు హైదరాబాద్ చాలా డెవలప్ చేశారు, ఎందుకంటే ఐటీ సెక్టర్ ఆయనకి తెలిసినంత బాగా ఎవరికి తెలీదు. కానీ రేవంత్ రెడ్డి గారు కూడా ఛాన్స్ ఇప్పుడే కదా కొత్తగా వచ్చాడు, ఆయన ఇప్పుడే స్టార్ట్ చేశాడు, ఆయనకి టైం పడుతుంది కొంచెం రావడానికి. 5 years అయ్యాక ఆయన చేయలేదు అని అడిగితే అప్పుడు ఆయన ఆన్సర్ చెప్పుకుంటాడు. వచ్చిన కొత్తలోనే ఇంకా చేయలేదంటే ఆయన ఆన్సర్ చెప్పలేడు కదా. ఇప్పుడు రైతు బంధు చూసుకుంటే 5 ఎకరాల లోపు ఉంటే ఇస్తే బెటరా, 10 ఎకరాల లోపు ఉంటే ఇస్తే బెటరా? ఏమని చెప్తారు మీరు దాని గురించి? ఎవరికి ఇస్తే బెటర్ రైతు బంధు అనేది? రైతు బంధు అంటే అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. రైతు బంధు అన్నది అందరికీ కాకుండా ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో
వాళ్ళు 5% ఇచ్చినా ఓకే. వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది వాళ్ళు 10 ఎకరాలు 15 ఎకరాలు 5 ఎకరాలు ఉన్నాయి, వాళ్ళు యూఎస్లో దుబాయ్లో సెటిల్ అయిపోయి బాగా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ దగ్గరికి వచ్చేసి మాకు పొలం ఉంది మేము లేని వాళ్ళం అని చెప్పేసి వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు. ఆ పొరపాటు జరగకుండా కొంచెం డబ్బులు అన్నది ఎవరు లేని వాళ్ళకి అంటే రైతుల్లో లేని వాళ్ళకి ఇస్తే బెటరు. ఉన్నోళ్ళకి కూడా డబ్బులు ఇచ్చేసి కాంట్రాక్టులు అయ్యి లేని వాళ్ళు అన్యాయం చేస్తున్నారు. అదొకటి రేవంత్ రెడ్డి గారు కన్సిడర్ చేస్తే బాగుంటుంది. గతంలో చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారు కట్టారు కదా, దాంట్లో అంటే అవకతవకలు ఉన్నాయి, అది సరిగ్గా లేదు, లీక్ అవుతుంది అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటన్నా? కాళేశ్వరం డ్యాము మేము చేసాం. నాది పాత కంపెనీ వచ్చి హిల్టీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అది మెగా వాళ్ళు చేశారు, వాళ్ళతో పాటు మేమే చేసాం. చాలా లీక్స్ అయితే చాలా ఉన్నాయి. ఎందుకంటే డ్యామ్ ఓపెన్ చేశాక వాటర్ వదిలినప్పుడు చాలా లూప్స్ ఉన్నాయి, అవి మేమే రిపేర్ చేసాం. యాజ్ పర్ హిల్టీ కంపెనీతో వెళ్ళి రిపేర్ చేసుకొని వచ్చాం. బట్ అది కన్స్ట్రక్షన్ అన్నది నాట్ గుడ్. నేను అనుకోవడం అంటే అది నిజమా కాదన్నది మనకు కరెక్ట్గా తెలియదు, కానీ వీళ్ళు ప్రాజెక్ట్ మీద ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కదా, అది తడిసి లాస్ట్కి ఏదో మిగిలినట్టుంది, దాని మీద ప్రాజెక్ట్ చేసి ఉంటారు, అందుకని అంత లీక్స్ వచ్చినాయి. ఇప్పుడు నాగార్జున సాగర్ డ్యామ్ ఉంది, రాహుల్ గాంధీ కట్టాడు, కాంగ్రెస్ కట్టాడు, అవన్నీ నేను అన్న, కానీ అది బాగానే ఉంది, ఇప్పటికి వచ్చి లూప్ లేదు. కాళేశ్వరం డ్యామ్ అన్నది మొన్నే కట్టారు. మేము వెళ్ళి అన్నారం ఊరి పేరు అన్నారంలో కాళేశ్వరం టెంపుల్కి దీనికి మధ్యలో ఉంటుంది డ్యామ్ అన్నది. సో అది లూప్ హోల్స్ రావడం మేము ఫిల్ చేసాం, అంటే హిల్టీలో ఉంటుంది కెమికల్, దాంతో ఫిల్ చేస్తాం హోల్స్ అని. అప్పుడే చూసాం ఎంత మరి చూసుకోకుండా కట్టారు అని చెప్పి. ఎందుకంటే ఒక డ్యాము 45 ఊర్లో ఎన్నో ఊర్లకు వాటర్ వెళ్ళేది అది ఒకటే. సో అందులోనే స్టోరేజ్ ఎలా చేశారు అనుకో, ఇప్పుడు వీళ్ళు డబ్బులు కాకుర్తిపడి ఏదో చేస్తారు. రేపు అన్న రోజు ఆ డ్యామ్ ఏదన్నా లీక్ అయ్యి, ఇప్పుడు చూసారా పొద్దున్న చదివాను, తుంగభద్ర అన్నది అనుకుంటా, డ్యామ్ గేటు ఇరిగిపోయింది, ముప్పు ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు కాళేశ్వరం కూడా అలా పోతే ఆ చుట్టుపక్కల ఉన్న దగ్గర 5-6 ఊర్లు మొత్తం వరద అయిపోయి మొత్తం నాశనం అయిపోతాయి. సో దానికోసమనే కేర్ తీసుకుంటున్నారు. బట్ అలా కాకుండా కొంచెం మొత్తం అది మళ్ళీ రిపేర్ రాకుండా ఒక 10 సంవత్సరాలు అలాగా దానికి ఏమన్నా చేస్తే బెటరు. లేదంటే వాళ్ళు నష్టపోరు కదా, అక్కడ దగ్గర ఊరు నష్టపోతారు, వాళ్ళ ఊర్లు పంట పొలాలు అవి నష్టపోతారు. వీళ్ళు పంట పొలాలు నష్టపోతే వీళ్ళు ఏం చేస్తారు, 1,00,000-2 లక్షలు ఇచ్చి ఊరుకుంటారు. థ్యాంక్స్ అన్న. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.